టైము 8 అవుతుంది. 8వ తేదీ జనవరి 8 అవుతుంది. ఇంకా హైదరాబాద్లో టికెట్లు ఓపెన్ చేయలేదు. ఏం జరిగింది? సో ఇంకా మనం చూసుకుంటే హైదరాబాద్లో ఇప్పటిదాకా టికెట్లు అయితే ఓపెన్ చేయలేదు. అసలు ఏంది? రాజాసాబ్ రిలీజ్ అయిద్దా లేదు పోస్ట్ పోన్ అయిద్దా? ఏ క్లారిటీ లేకుండా ఉంది. ఇప్పుడు మెయిన్లీ మన ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటారు? ఆంధ్ర తెలంగాణలోనే. ఆంధ్రాలో ఆల్మోస్ట్ మొత్తం ఓపెన్ చేసేసారు అండ్ సక్సెస్ఫుల్గా టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి. అండ్ తెలంగాణలో ఇంతవరకు ఓపెన్ చేయలేదు. అండ్ 9 o'clock ప్రీమియం షోస్ అన్నారు. ఇంతవరకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎలాంటి జీవో పాస్ అవ్వలేదు. అండ్ అసలు ఎలాంటి ఉలుకు పలుకు కూడా లేకుండా ఉంది. దీంతో ఫ్యాన్స్కి అసలు సినిమా రిలీజ్ అవుతుందా అవ్వట్లేదా అన్న టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. దానికి తోడు మూవీకి సంబంధించిన టీం కూడా ఏమాత్రం రెస్పాండ్ అవ్వట్లేదు, ఏమాత్రం రియాక్ట్ అవ్వట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఫ్యాన్స్కి ఎలా ఉండిద్దండి? అందులో రెబల్ స్టార్ ఫ్యాన్స్ మామూలుగా అయితే ఉంటారా? అసలు రెబల్ ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఉంటుంది చెప్పాలి కదా. ఇప్పుడు పోయినసారి అఖండ 2 కూడా అలాగే చేశారు. అలా ఇలా అని చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు దీన్ని పోస్ట్ పోన్ చేస్తే ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఊరుకోరు, గోల అయిపోయింది. సో ఇలాంటివి ఏమన్నా ఉంటే ముందే చూసుకోవాలన్నీ. ఇప్పటిదాకా జీవో రాకపోవడం అది ఇది అంటే అసలు జననాయకన్ అంటే అది పోస్ట్ పోన్ అయింది. దాన్ని కావాలని చెప్పి సెన్సార్ బోర్డు దగ్గర ఆపారని చెప్పి రూమర్స్ అయితే వినపడుతున్నాయి. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ప్రభాస్ సినిమా అందరి సినిమా లాంటిది కాదు కదా. అందులో ఈ సినిమా మీద చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. ఎప్పుడో 2025లోనే రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పటికీ పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు రిలీజ్ అవుతుంది అంటే లాస్ట్లో ఈ మూవీ రిలీజ్ అవ్వదు అంటే ఆ డిసప్పాయింట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఇంతవరకు అయితే టికెట్లు పెట్టలేదు. ఇప్పుడైతే టైం 8 o'clock అవుతుంది. మేబీ ఈ వీడియో వచ్చే టైంకి ఏమైనా టికెట్లు పెట్టుంటారో లేదో తెలీదు. సో 8 o'clock అవుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రీమియం షోస్ అయితే పడే ఛాన్స్ అయితే లేదనుకుంటున్నాను. ఒకవేళ పడ్డా కూడా నైట్ 10 or 11 o'clock ఏమైనా పడతాయేమో. ఇంకా డైరెక్ట్ 9th ఇంకా నార్మల్ షోస్ 9th ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 8th ఏ ప్రీమియం షోస్ అయితే హైదరాబాద్లో నైజాంలో ఉండవేమో అనిపిస్తుంది. సో ఒకవేళ హైదరాబాద్లో కూడా త్వరగా పడితే వెల్ అండ్ గుడ్, లేదు అంటే ఇంకేం చేయలేము. ఇప్పుడు ఇక్కడ వస్తున్న ఇంకో డౌట్ ఏంటంటే అసలు ఆంధ్రాలో కూడా ప్రీమియం షోస్ పడతాయో లేదో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు 9 o'clock అయితే షోస్ ఉన్నాయి అండ్ కొన్ని థియేటర్స్లో అయితే 8:30కి అయితే ఇచ్చేశారు. సో ఇంకొక అరగంటలో షోస్ పడతాయి అని చెప్పి థియేటర్ దగ్గర బాగా కోలాహలంగా అయితే ఉంది. సో అవుట్లు కూడా పేలుస్తూ ఉన్నారు. ఇప్పుడు కానీ సినిమా క్యాన్సిల్ అయిందని చెప్తే అదే అవుట్లు తీసి నోట్లో గుక్కుతారు. ఆ రేంజ్లో ఉన్నారనమాట ఫ్యాన్స్ అయితే. వీళ్ళు కొంచెం లేట్ అయినా 1 గంట అటు ఇటు అయినా షో క్యాన్సిల్ అయ్యకుండా వేస్తే అదే చాలు. ఎందుకు అంటే థియేటర్ దాకా వెళ్ళి సినిమా చూద్దామన్న ఒక ఎగ్జైట్మెంట్తో వెళ్ళి సినిమా క్యాన్సిల్ అయిపోయింది అన్న ఇంటే ఆ బాధ ఎలా ఉంటుందో మామూలుగా ఉండదు. సో నాకు చాలా సినిమాలకైతే జరిగింది ఇది. సో పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మామూలు బాధ ఉండదు. ఇంకా ఆ టైంలో అరే సినిమా చూద్దామని వచ్చాను ఏంది ఇది అన్నట్టు అనిపిస్తుంది. నన్ను అడిగితే తెలంగాణ గవర్నమెంట్ త్వరగా ఏదో చూసి ఆ జీవో పాస్ చేస్తే అట్లీస్ట్ ప్రీమియం షోస్ వేయకపోయినా 9th నుంచి అయినా సరే నార్మల్ షోస్ అయినా స్టార్ట్ చేస్తే బెటర్గా ఉండిద్ది. సో వీళ్ళు ఎందుకు డిలే చేస్తున్నారు అంటే పుష్ప 2కి అల్లు అర్జున్కి సంబంధించి సంజయ్ థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ ఉంది కదా. సో ఆ ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ప్రీమియం షోస్ వేయకూడదు అని చెప్పి ఇలా చేస్తున్నారేమో అనిపిస్తుంది. సో ఇది గైస్, నన్ను అడిగితే షో పడే వరకు మూవీ వస్తుందా రాదా అని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకైనా మంచిది లో ఎక్స్పెక్టేషన్తో అయితే ఉండండి. ఎందుకు అంటే ఒక్క ఎక్స్పెక్టేషన్తో ఉండి సడన్గా అది జరగదు అనిపిస్తే చాలా డిసప్పాయింట్ అయితే అవుతాము. సో లో ఎక్స్పెక్టేషన్తో అయితే ఉండండి. మూవీ పడితే వెల్ అండ్ గుడ్. సో పడకపోతే ఇంకేం చేయలేము. ఒకవేళ ఈ వీడియో వచ్చిన టయానికి టికెట్స్ కనుక పెట్టుంటే కింద కామెంట్ అయితే చేయండి టికెట్స్ పెట్టారు అని చెప్పి. అండ్ ప్రీమియం షోస్ కనుక పడుంటే ప్రీమియం షోస్ కూడా పడ్డాయి అని చెప్పి కామెంట్ చేయండి. సో చూసి అయితే ఆనందిస్తాను నేను. సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రాజాసాబ్ రిలీజ్ అయితే చూద్దామని నేను వెయిటింగ్లో ఉన్నాను. నేను ఎర్లీ మార్నింగ్ షోకి అయితే బుక్ చేసుకున్నా. సో చూసి వచ్చి దాని రివ్యూ కూడా అప్డేట్ చేస్తాను. స్టే ట్యూన్డ్. సిటీ మార్సివా.